दर्शनम् आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते श्रीमात्रे नमः శ్రీ గురుభ్యో నమః. వేదిక మీద ఉన్న పెద్దలు, గురువులకు, వేదిక ముందు ఉన్న పండితులకు అందరికీ నమస్కారం చేస్తున్నాను. లాస్ట్ మాట్లాడడంలో ఒక ఉపయోగం ఏముంటుంది అంటే, అంతకుముందర మాట్లాడిన వాళ్ళ ద్వారా మనకి సలహాలు అందుతూ ఉంటాయి ఏం చెప్పాలి అని. ఇప్పుడు నాకు జరిగింది అదే. అందరూ అక్కడక్కడ తిరుగుతూ ప్రపంచాన్ని మొత్తం అంతా చూపించారు. రాజ్యలక్ష్మి గారు, అలాగే సోమనాథ్ శాస్త్రి గారు అంతా అలా విహరించుకొని వచ్చేసారు. నేను మాత్రం ఇక్కడే మీ దగ్గరే మిమ్మల్ని మాత్రమే పరిచయం చేయాలనుకుంటున్నాను. ఎవరికి వాళ్ళని మనం చూసుకునే విధానంలో, అంటే పైనుంచి కిందికి వాళ్ళందరూ మెట్లెక్కించారు. నేను మెల్లగా అక్కడి నుంచి కింద పడకుండా జాగ్రత్తగా ఉండడానికి ఏ ప్రయత్నం కావాలో ఆ ప్రయత్నం చెప్దామనుకుంటున్నాను. అవే పరిహారాలు. ముందుగా మనం అసలు బయట అందరి గురించి ఆలోచించాలి, సమాజం గురించి ఆలోచించాలి అనుకున్నప్పుడు మనకి మనం ఉన్నతంగా ఉన్నామా, లేదా ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉన్నామా, మన గురించి మనం ఆలోచించుకోకుండా ఉన్నామా అనేది ముఖ్యమైన అంశం. మనకే ఒక రోగము, నొప్పి, లేదా కుటుంబంలో ఏదో బాధ్యతలు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఉద్యోగాలలో వచ్చే లోపాలు, ప్రయాణాలలో వచ్చే ఆటంకాలు, ఇవన్నీ వస్తూ ఉన్నప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించే అవసరం కానీ ఆలోచన కానీ అటువైపు వెళ్ళదు. ఎంతసేపు కూడా నాకే బాగాలేదు, పక్క వాళ్ళ గురించి నేనేం ఆలోచించాలి, లేదా ఎదుటి వాళ్ళకి నేనేం చెప్పాలి, వాళ్ళ గురించి నేనేం అనాలి అనే ఆలోచనే మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బాగున్నావా అంటే బాగున్నాను కానీ అనే మాట మొదలవుతుంది. ఆ కానీని మనం తీసే ప్రయత్నం చేయాలి. జ్యోతిషం అనేది పుట్టినప్పుడు మనం జాతక చక్రం వేసుకుంటూ ఉంటాం. పుట్టగానే వేసేది జాతక చక్రం అయితే అందులో మనకి మంచి చెడు అన్నీ తెలుస్తాయి. ఎక్కడ ఏ గ్రహాలు ఉంటే అనుకూల ఫలితాలు, ఏ గ్రహాలు ఉంటే ఇబ్బందికరమైన ఫలితాలు ఇస్తాయి అనేది చూడగానే తెలుస్తుంది. ఇందాక గురువుగారు చెప్పినట్టు గ్రహాన్ని ఫలచారేణ సూచయంతి మనీషిణః అన్నారు. అంటే అవి మనకి సూచన చేస్తూ ఉన్నాయి, ఈ సమయంలో ఈ రకంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందుగా జాగ్రత్త తీసుకునే అవకాశం మనకి కల్పిస్తోంది కేవలం జ్యోతిష్ శాస్త్రం మాత్రమే. ఆ విధంగా మనం పరిహారాలు ఏ రకంగా చేసుకోవాలి, ప్రస్తుత కాలంలో వాటిని మనం మార్చుకునే విధానం ఏంటి. ఉదయం మనకు స్వామివారు చెప్పారు కాలానుగుణంగా కొన్ని మార్పులు రావాలి అని. నాకు ఒక సూచన ఇచ్చినట్టు అయింది. కాలానుగుణంగా మనం చేసే పరిహారాలు కూడా ఏ రకంగా మార్చుకోవాలి. పూర్వకాలంలో ఒక గ్రహణం వచ్చింది, లేదా ఇంకో ఏదో ఇబ్బంది వచ్చింది అనగానే తీసుకెళ్ళి వాళ్ళు చెప్పేవారు కిలోంబావు గుళ్ళో ఉన్న అయ్యగారికి ఇచ్చేసేయండి. కిలోంబావు కందిపప్పు, కిలోంబావు మినపప్పు, ఏది ఉంటే అది అయ్యగారికి ఇచ్చేయండి, దానిలో దక్షిణ పెట్టండి అని చెప్పేవారు. ప్రస్తుత కాలంలో కూడా సేమ్ అదే విధానాన్ని పాటిస్తున్నారు. కారణం మా అయ్యగారు చెప్పారు, లేదా పూర్వం నుంచి మా ఇంట్లో వాళ్ళు ఈ రకంగా చేసేవారు, ఇది చెయ్యకపోతే, ఈ రకంగా చెయ్యకపోతే నాకేమైనా ఇబ్బంది జరుగుతుందేమో, సంకల్పం చెప్పుకోకపోతే నేను చేసింది ఫలితం రాదేమో, ఈ రకంగా ఒక మూసపోసిన పద్ధతి అంటారు కదా, ఆ రకంగా ఫాలో అవుతూ వస్తున్నాం అందరము కూడా. ఎవరో ఒకళ్ళో ఇద్దరో చెప్తే మారుతారు అని కాదు. మార్పు ఫస్ట్ మన దగ్గర నుంచే రావాలి. మన ఆలోచన విధానాలలోనే మార్పు రావాలి. ఈ పరిహారము అనేది మనం ఎందుకు చేసుకుంటున్నాము అంటే, మనకి ఉండే లోపాన్ని నివారణ చేసుకోవాలి, దానికోసం చేసుకుంటున్నాం. జాతకంలో మనకు ముందుగానే గ్రహాలు షష్ఠ అష్టమ వ్యయ భావాల్లో ఉండేవి కనిపిస్తూ ఉంటాయి. సహజంగా 6, 8, 12 భావాలు అనేవి కొంచెం ఒత్తిడిని, ఇబ్బందిని కలిగిస్తాయి అని మనకి తెలుస్తుంది. అందులో ఉండే గ్రహాలకి సంబంధించిన పరిహారాలు మనం చేసుకోవాలి. దానికి సంబంధించిన
గ్రహానికి సంబంధించి జపము, దానము లేదా హోమము, వస్త్రము లాంటివి ఇవ్వడం అనేది పరిహారంగా ఉంటుంది. మరి ఆ గ్రహాలకే ఎందుకు ఇవ్వాలి అంటే, షష్ఠభావం అనేది మనకి శత్రు రోగ రుణాలకి సంబంధించింది. అష్టమ భావం అనేది ఆకస్మిక లాభాలు, నష్టాలు ఏవి వచ్చినా సరే ఇది ఇబ్బందిని కలిగిస్తూ ఉంటాయి. వ్యయభావం అనేది మన ఖర్చును, విశ్రాంతిని తెలియజేస్తుంది. అంటే ఈ మూడు బాగున్నప్పుడే మిగతా భావాలన్నీ బాగు చేసుకోవచ్చు. నవమ భావం జాతకంలో బాగుందనుకోండి, ఏ పరిహారం చేసినా ఆ జాతకులు వాళ్ళ వ్యక్తులు బాగానే ఉంటారు. కానీ చేసుకోవాల్సిందల్లా 6, 8, 12 భావాల్లో 6వ భావం అనేది మనకి పోటీతత్వాన్ని తెలియజేస్తుంది. అంటే అందులో ఏ గ్రహం ఉన్నా సరే గతంలో ఆ గ్రహానికి సంబంధించిన కర్మని మనం అధికంగా చేశాము. రవి ఉన్నాడు అనుకోండి, గతంలో రాజులు కానీ అధికారులు వీటందరితో పోటీ పెట్టుకొని ఎక్కువగా నేను చేయగలుగుతాను, నాకు ఆ సామర్థ్యం ఉంది అనే భావన మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుత కాలంలో రవి షష్టంలో ఉంటాయి. చంద్రుడు షష్టంలో ఉన్నట్టయితే మాతృవర్గీయుల ద్వారా లేదా స్త్రీల ద్వారా ఏదో ఒక రకమైన పోటీ పెట్టుకొని వచ్చారు. కుజుడు ఉన్నట్టయితే నేను సహాయపడతాను లేదా నీకు నాకు పోటీ ఉంది, ఆ పోటీల్లో నేను గెలుపొందుతాను అని కొంచెం అహంకారంగా మాట్లాడిన వాళ్ళు. బుధుడు ఉన్నట్టయితే వ్యాపారస్తులకి, గురుడు ఉన్నట్టయితే దేవాలయాలు కానీ లేదా ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ వీటన్నిటినీ ఇబ్బంది పెట్టి వచ్చిన వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. శుక్రుడు కళాకారులు, శని అయ్యేసరికి సేవకుల ద్వారా ఇబ్బంది పెట్టిన వాళ్ళు. ఈ రకంగా షష్టంలో ఉంటే అవి పోటీ ఎక్కువైతుంది, అష్టమంలో ఉంటే వాటిని మనం దుర్వినియోగం చేసుకొని వచ్చాము. అంటే అహంకారంతో ఎక్కువగా నేను ఆ పనులు చేస్తానో లేదా చేశాననో భావనతోటి పూర్తి చేసి రావడం. అలాగే వ్యయంలో ఉంటే వాటిని ఆల్రెడీ వాడేసుకున్నాము అని అర్థం. ఇప్పుడు వాడేసుకున్నాము అంటే ఇల్లు కట్టుకున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళం బ్యాంక్లో లోన్ తీసుకుంటాం. లోన్ తీసుకున్నామంటే మనకి వచ్చే దాంట్లో కొంత ఫస్ట్ శాలరీ పడగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోతుంది. తింటున్నామా, తినమా, కుటుంబ అవసరాలకి సరిపోతుందా, సరిపోదా అంత తర్వాత. అక్కడ కట్టేసిన తర్వాతకే మిగిలిన దాన్ని మనం వినియోగించుకుంటాం. అంటే వ్యయంలో మనం ఆల్రెడీ వాడుకున్నాము, దాన్ని ఇప్పుడు అప్పు తీరుస్తున్నాము అని అర్థం. కాబట్టి ఆ గ్రహాలకి సంబంధించిన దాన ధర్మాలు అధికంగా చేయాలి అని. మరి పూర్వకాలంలో అయితే గోధుమలు ఇచ్చేవారు. ఇప్పుడు గోధుమలు ఇస్తే ఉపయోగించుకోవడానికి, దాన్ని వాడుకొని లేదా పిండి చేసుకోవడానికి దాదాపుగా ఎవరికి ఓపికలు లేవు. క్లియర్గా చెప్తున్నా. అందుకనే గోధుమ పిండి దొరుకుతోంది ఆల్టర్నేట్గా. లేదా ఇంకా ఈజీ కావాలి అనుకుంటే చాలామంది చపాతీలు చేస్తున్నారు. ఆ చపాతీలు కూడా పంచిపెట్టవచ్చు. అది కూడా వాళ్ళకి చేసిన వాళ్ళకి కొంత పుణ్యం పోతుంది, మనం ఇచ్చిన వాళ్ళకి కొంత పుణ్యం వస్తుంది. ఈ రకంగా మార్చుకుంటూ ఉండాలి అనేది ఒక సూచన. చంద్రుడైతే పాలు, పెరుగు కానీ బియ్యం కానీ దానం చేయవచ్చు. అలాగే కుజుడు పూర్వంలో కందులు ఇచ్చేవారు. ఇప్పుడు కందులు గుళ్ళో అయ్యగారికి ఇచ్చినా తీసుకెళ్ళి పక్కన పెడతాడు లేదా మళ్ళీ షాప్లో ఇచ్చేస్తారు. కాబట్టి కందుల బదులు కందిపప్పు లేదా దానిమ్మ పళ్ళు, సపోటా లేదా ఖర్జూరాలు ఇంకా ఇవ్వాలి అనుకుంటే ఆ రకంగా దానం చేయవచ్చు. బుధుడు అయితే కనుక పెసళ్ళు చెప్పాలి, ఆరోగ్యంగా ఉండడానికి ఈ పెసళ్ళు మీరు వాడుకోండి, స్ప్రౌట్స్లా తినండి అని చెప్పాలి. లేదా పెసరపప్పు, ఆకుకూరలు, గ్రీన్ కలర్ వస్తువులన్నీ ఇవ్వచ్చు. గురుడు అయితే ఎల్లో కలర్ కాబట్టి మనం శనగలు లేదా శనగపప్పు, స్వీట్స్, బెల్లం కానీ పంచదార కానీ, అలాగే ప్రకృతిని కాపాడే పనులు, హోమాలు చేయాలి అని చెప్తూ ఉన్నారు. హోమాలు మనం చేయకున్నా కానీ చేసేవారికి మంచి నెయ్యి ఇవ్వడం, అది కూడా మనం ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం. శుక్రుడైతే కనుక అలంకరణ వస్తువులు, మనం మన చుట్టాల వాళ్ళకి ఎవరికో ఇవ్వడం కాదండి, వివాహం అయ్యేవారికి. అమ్మాయి ఉంటే కనుక మనకి ఆడపిల్లలు లేకపోతే ఉన్నా కానీ ఆడపిల్లలు ఉన్నవారికి, వివాహం చేసుకునే వారికి ఆ అలంకరణ వస్తువులు ఇస్తే చాలా తొందరగా సంతృప్తి పడతారు. శుక్రుడు అంత తొందరగా మనకి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వివాహం అయ్యే అమ్మాయికి గాజులు, బొట్టు, దువ్వెన, అద్దం, అలంకరణ వస్తువులు ఇవ్వాలి అనగానే వెంటనే వచ్చే సమాధానం అమ్మవారికి ఇవ్వచ్చా?
ఎన్ని పెట్టుకుంటారండి అమ్మవారు? మిగతా వాళ్ళందరిలో కూడా మనం అమ్మవార్లను చూడాలి కదా. అందుకనే ఈ ఆలోచన విధానం అనేది మారాలి. శని అన్నప్పుడు నువ్వులు ఇవ్వాలి లేదా నూనె ఇవ్వాలి. నువ్వులు ఇస్తే తీసుకోరు ఫస్ట్ ప్రశ్న. తర్వాతకి నువ్వులు ఇవ్వాలి అన్నప్పుడు అయ్యగారులు తీసుకోరండి, లేదా ఇది తీసుకుంటే దక్షిణ ఎక్కువ అడుగుతారండి, దాని బదులు నూనె ఇవ్వండి. నూనె కూడా ఎవరికి? ఇప్పుడు చెప్పే వస్తువులన్నీ కూడా నీడీ పీపుల్ ఎవరు ఉంటే వాళ్ళకి మాత్రమే ఇవ్వండి. అవసరార్థికి అవసరమైంది ఇవ్వడం అనేదే దానం. ఆ దానం వల్లనే మనకి కర్మదోషాలు అనేవి బాగా తగ్గుతాయి. జపం వల్ల 10 రకాల ఆలోచనల నుంచి ఒకే రకమైన ఆలోచనలోకి మనం రావడానికి ఉంటుంది. అంటే ట్యాంకులో నీళ్లు పోయగానే అన్ని పైపుల్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటే ట్యాంక్ తొందరగా ఖాళీ అయిపోతుంది. అలాగే మనం జపం చేస్తూ ఉంటే 10 రకాల ఆలోచనలు ఉదయం లేచినప్పటి నుంచి సాయంకాలం వరకు ఉండే ఆలోచనల ద్వారా అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకే జపం మనం జపం చేయాలి అంటే బీజాక్షరాలే చేయక్కర్లేదు. రకారం బాగా ఉచ్చరించాలి అనుకుంటే హరహర శంకర జయ జయ శంకర అనే నామాన్ని ఉచ్చరించవచ్చు, లేదా శ్రీదత్త శరణం మమ అనే నామాన్ని ఉచ్చరించవచ్చు. అమ్మవారంటే నాకు ఇష్టం అనుకున్నప్పుడు జయ జయ శ్రీమాత్రే నమః జయ జయ అనే నామాన్ని ఉచ్చరించవచ్చు. ఏదైనా సరే, అంటే మనం చేయగలగాలి అనుకుంటే పరిహారాలు చాలా ఉంటాయండి. ఈ పరిహారాలు చేసుకోవాలి అనగానే వెంటనే ఫస్ట్ అయ్యగారికి డబ్బులు ఇస్తాము, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటే మనం ఏం చేస్తూ ఉంటాము? దెబ్బ ఎవరికి తగిలిందో మందు వాళ్లే పెట్టుకోవాలి. అనుభవించేవాడు చేస్తేనే ఎక్కువ ఫలితం అనేది వస్తుంది. వాళ్ళే టాబ్లెట్ వేసుకోవాలి. అయ్యగారులు, గుళ్ళో పూజారులు వీళ్ళు చెయ్యొద్దు, మరి వాళ్ళకి ఎలాగా? వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు పక్కన కూర్చుండి ప్రతిరోజు అంతసేపు కళ్ళు మూసుకొని మనం చేసే జపం మనం చెయ్యాలి. అప్పుడు కన్సంట్రేషన్గా చేస్తూ నిరంతరం ఒక అడుగు వేస్తూ ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ జపం అనేది చేయడం అలవాటు చేసుకుంటే మెల్లిమెల్లిగా మన ఆలోచనలు తగ్గుతాయి. తర్వాత దానం చేస్తూ ఉంటే కర్మదోషాలు అనేవి తగ్గుతాయి. జాతకంలో ఎలాగూ అవి ఉన్నవి కదా, జరిగి తీరుతాయి అనుకున్నప్పుడు మనం జాతకం చూసుకోవాల్సిన అవసరం లేదు, ఎలాగూ అనుభవించి తీరుతాము అనుకున్నప్పుడు. కానీ మనలో మనం మార్పు చేసుకోవాలి. మనల్ని మనం మార్చుకొని ఎందుకు వచ్చామో తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనం చేసే పరిహారాలలో కూడా మార్పు ఉంటే ఎదుటి వాళ్ళకి అవసరార్థికి ఉపయోగపడుతుంది, ఇచ్చింది సద్వినియోగం అవుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ విద్వత్ సభ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.